పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్యాంశము ఉత్తరించి ఆత్మలకు సహాయం చేయుట దేవమాతకు ఇద్దరు మోక్షవాసులకు ప్రియమైన పుణ్యకార్యమని తెలియచేయు వర్తమానము. ధ్యానము. మన రక్షకుడైన యేసు ప్రభువు బాధలు శ్రమలు అనుభవించి స్లీవలో కొట్టబడి మరణించే సమయంలో తమ దివ్యమాతను సకల మానవాళికి తల్లిగా ప్రసాదించారు. మానవాళిని ఆమెకు బిడ్డలుగా ఒప్పగించారు. తద్వారా తమ దివ్యమాత హృదయములు మానవాళి మీద ప్రేమను జన్మింపజేశారు. యోహాను 19వ అధ్యాయము 26-27 వచనములు. అన్ని కాలముల్లోనూ అన్ని దేశముల్లోనూ ప్రజల్లోనూ మరియ తల్లిని గౌరవిస్తూ ప్రార్థిస్తూ సహాయమును పొందుచున్నారు. మరియ తల్లి కూడా తనను ప్రార్థించి వారికి వివిధ మేలులను చేస్తూ ఉన్నారు. తల్లి తన కన్న బిడ్డలను మరుచున, తల్లి మరచినను దేవమాత తన బిడ్డలమైన మానవాళిని ఎన్నటికి మరువరు. మానవులందరికీ మరియ తల్లి కనుక ఉత్తరించి ఆత్మలకు కూడా ఆమె తల్లి అని గమనించాలి. ఉత్తరించి ఆత్మలు యేసు ప్రభువునకు ప్రియమైన ఆత్మలే. అవి దేవేష్ట ప్రసాద స్థితిలోనూ ఉన్నవి కనుక అవి దేవమాతకు కూడా శ్రేష్టమైన ఆత్మలే. ఆ ఆత్మలు వేదనలు అనుభవిస్తూ ఉండే ఆ తల్లి వాటిపై దయచూపరా? ఆ ఆత్మలు కూడా మరియమాతను తమకు సహాయం చేయమని ప్రార్థిస్తాయి. ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన వల్ల లెక్కలేని ఆత్మలు మోక్షమునకు పోవుచున్నవని వేద పండితులు పేర్కొనిచున్నారు. ఉత్తరించి ఆత్మల కొరకు మనము ప్రార్థిస్తూ ఉంటే దేవమాతకు అధిక సంతోషం కలుగును. పరలోక భూలోక రాజ్ఞి అయిన దేవమాత ఉత్తరించే స్థలమునకును రాజ్ఞిగానే ఉన్నారు. ఆమె అధికారము ఆ ఆత్మలపైన కృప చూపుటయే తమ పండుగ రోజుల్లో ఆ తల్లి ఉత్తరించే స్థలముల్లోని అనేక ఆత్మలను విడుదల చేస్తున్నారని వేద పండితులు పేర్కొనిచున్నారు. తమ ఉత్తరీయములను ధరించి దానితో చనిపోయిన వారి ఆత్మలను ఉత్తరించే స్థలము నుండి త్వరగా విడుదల చేయనట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. సన్మనస్కులు మోక్షవాసులు ఉత్తరించి ఆత్మల పట్ల ప్రేమ ఆదరణ కలిగి ఉన్నారు కనుక మనము మన ప్రార్థన సల్క్రియల ద్వారా ఉత్తరించి ఆత్మలను మోక్షమునకు చేర్చుటకై ప్రయాసపడినచో మోక్షవాసులందరూ ఎంతో సంతోషిస్తారు. మన మీద కూడా దయగా ఉండారు. ప్రార్థన. ఓ జేసువా, నిత్య జీవమునుచు తిరుస్లీవ మహిమ వలన మోక్షరాజ్ఞి దేవమాత యొక్క వేడుదల వలనను మా మీద దయగా ఉండి మమ్ము కాంచి రక్షించండి స్వామి. నిత్య జీవితము యొక్క నమ్మకంతో మరణించిన వారి ఆత్మలను కృపతో మీ రాజ్యములో చేర్చుకునండి స్వామి. ఆమేన్.